త్రియంబకేశ్వర్. నేను మన దగ్గర 3000 ఉంటే చాలు త్రియంబకేశ్వర్కి 3 రోజుల్లో వెళ్ళేసి రావచ్చు అని అంటే మీరు ఎందుకు ప్లాన్ చేసుకోలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో ప్లానింగ్ అనేది చాలా సింపుల్ మామ. 2 తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఎక్కడున్నా సరే నాసిక్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే రావాలి. స్లీపర్ కాస్ట్ వచ్చేసి 450 to 600 గ్యాప్ లో ఉంటుంది. నాసిక్ రైల్వే స్టేషన్ కి రీచ్ అవ్వగానే స్టేషన్ బయటనే మనకి బస్ స్టాప్ అయితే ఉంటది. అందులో త్రియంబకేశ్వర్కి వెళ్ళడానికి చాలా వరకు బస్సులు కూడా ఉంటాయి, ఆటోస్ అండ్ క్యాబ్స్ కూడా ఉంటాయి. కాకపోతే మస్తు దోచుకుంటారు వాళ్ళు. మార్నింగ్ 5 కి బస్ ఎక్కితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేసిండు. అండ్ ఆడికెళ్ళి ఇటుకి రావడానికి ఇప్పుడు దగ్గరగా టైం వచ్చేసి 6 అవుతుంది, అంటే 1 hour లో దింపేశారు. వన్స్ త్రియంబకేశ్వర్ బస్ స్టాండ్ కి రీచ్ అయిపోయిన తర్వాత తీర్థరాజ్ కుషవత్ కుండ్ కి అయితే స్టార్ట్ అయిపోయి ఆటోలు గీటోలు ఏం మాట్లాడుకుర్రి 1 kilometer డిస్టెన్స్ ఉంటది. బై వాక్ కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. కోనేర్ కి వెళ్లే గ్యాప్ లో మనకి ఇట్లాంటి చాలా వరకు లైవ్ దర్శనం స్క్రీన్లు అయితే ఉంటాయి అనమాట. ఒక్కసారి కోనేరు దగ్గర రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ స్నానం చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ కౌంటర్ లో లగేజ్లు పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. మాక్సిమం మార్నింగ్ వెళ్ళేటట్టు చూసుకోండి, జల్దీ అయిపోతుంది దర్శనము. ఇదే త్రియంబకేశ్వర్ టెంపుల్ కి ఎంట్రన్స్ అనమాట. మొత్తం ఖాళీ ఉంది, పబ్లిక్ కూడా లేదు. ఈ గుడి గురించి కొన్ని విషయాలు నేను తెలుసుకుంది ఏంటంటే, త్రియంబకేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత గుడి ప్రెమిసెస్ లో మనం తిరుగుతున్నప్పుడు మనకి కొన్ని లింగాలు కనిపిస్తాయి. ఇవి చాలా పురాతనమైనది, అలాగే అరుదుగా కనిపించే లింగాలు. ఇవి మనం త్రియంబకేశ్వర్ గుడిలో మాత్రమే చూడగలుగుతాం. సో కింద ఏదైతే స్క్వేర్ పార్ట్ అవుతుందో అది బ్రహ్మ భాగం ని ఇండికేట్ చేస్తుంది. అండ్ మిడిల్ పార్ట్ ఏదైతే ఆక్టాగనల్ షేప్ లో ఉందో దీనికి 8 దిక్కులు ఉంటాయి. దీన్ని మనం విష్ణు భాగం అని అంటాము. అండ్ ఫైనల్ గా మనం పూజించే భాగం ని రుద్ర భాగం అని అంటాము. ఈ శివలింగం అనేది చాలా యూనిక్ అనమాట. నార్మల్ శివలింగం అయితే అందులో శివ అండ్ శక్తి ఉంటుందని నమ్ముతాము, కానీ ఈ శివలింగంలో శివుడు ఉండడు, ఓన్లీ శక్తి మాత్రమే ఉంటుంది. ఇది గుడి లోపల ఉన్న త్రియంబకేశ్వరుని ప్రతిరూపం. ఈ శివలింగం లోపల 3 చిన్న శివలింగాలు అయితే ఉంటాయి. దాన్ని మనం బ్రహ్మ విష్ణు రుద్రతో ఇండికేట్ చేస్తాము. ఇక్కడ ఈ లింగాన్ని ఎలా అయితే చూస్తున్నారో లోపల గర్భగుడిలో కూడా అంతే ఉంటది. సో ఇప్పుడు ఇది మీకెందుకు చెప్తున్నా అంటే, లోపల శివలింగంలో రుద్రపాట్ దగ్గర ఒక చిన్న హోల్ ఉంటది అనమాట. ఎగ్జాక్ట్ రుద్రలింగం పక్కలనే ఉంటది. గోదావరమ్మ అంటే యాక్చువల్ గా గోదావరమ్మ పుట్టింది త్రియంబకేశ్వర్ గుడి వెనకాల ఉన్న బ్రహ్మగిరి ఫోర్ట్ లో. సో ఆ గోదావరి నీరు అనేది కంటిన్యూస్ గా రుద్రలింగం కి అభిషేకం చేస్తూనే ఉంటది. ఇలా ఓన్లీ మనం త్రియంబకేశ్వర్ లోనే చూడొచ్చు. ఇది టెంపుల్ ఎగ్జిట్. ఈ టిఫిన్ స్టాల్ అయితే పెద్ద స్కామర్ రా బాబు. వన్స్ దర్శనం అయిపోగానే మీ లగేజ్లు తీసుకొని టిఫిన్లు చేయడానికి అయితే బయలుదేరండి. టిఫిన్ విషయానికి వస్తే మాత్రం వడాపావ్ తప్ప ఇంకేం ట్రై చేయకండి. లోపల కనిపిస్తుంది టెంపుల్. ఈ రైట్ సైడ్ పోతేనేమో బ్రహ్మగిరి ఫోర్ట్ వస్తుంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఆశ్రమం. రూమ్ విషయానికి వస్తే టెంపుల్కి 50 meter డిస్టెన్స్లో నాకు ఒక ఆశ్రమం దొరికింది మామ. చాలా అంటే చాలా చీపు. మొత్తం త్రియంబకేశ్వర్లో నీకు ఇంతకంటే డెడ్లీ చీప్ ఇంకేడా దొరకదు. రూమ్ ప్రైస్ చెప్తే నువ్వు పక్కా సాగిపోతావు. 300 రూపీస్. నేను సోలోకి వచ్చినా కాబట్టి రూమ్ కొంచెం ఇట్లుంది, ఒకసారి నీకు రూమ్ చూపిస్తా. నేను సోలోగా ఉన్నా కాబట్టి నీకు రూమ్ ఇట్లా అనిపిస్తుంది, కానీ 2 members 3 members వచ్చింటే మాత్రం పెద్ద రూమ్ వేస్తుండే. సింగిల్ బెడ్ అలర్ట్ చేయడము, అది కూడా సోలో ట్రావెలర్స్కి అది గ్రేట్ రా బాబు, నిజం చెప్తున్నా కదా. చాలా అంటే చాలా బెటరు. అండ్ అది కూడా రూమ్తో పాటు, మళ్ళీ డార్మిటరీ రూమ్స్ కూడా కాదు, రూమ్తో పాటు. అది ఇది పెయిడ్ పార్కింగ్ ఆపోజిట్లోనే మున్సిపల్ పార్కింగ్ ఉంటుంది ఆ పక్క. సో ఈ రూట్లో స్ట్రైట్ వెళ్ళిపోతే 2 kilometers తర్వాత మనకి బ్రహ్మగిరి ట్రెక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా మనము బ్రహ్మగిరి స్టార్టింగ్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. బ్రహ్మగిరి ఫోర్ట్ది ఇక అది పార్కింగ్ ఏరియా. బండ్లు కనిపిస్తున్నాయి కదా మీకు. సో కానీ చుట్టుపక్కల మొత్తం గలీజ్ చేసేసారు మామ, అంత నీట్గా కూడా లేదు. ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకుని వెళ్ళాను, ఎందుకంటే పైకి వెళ్ళే కొద్దీ వాటర్ కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. అట్లనే స్నాక్స్ కూడా కాస్ట్ అనేది పెరుగుతుంది. పైకి వెళ్ళే కొద్దీ ఇట్లాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ చాలా కనిపిస్తాయిరా. ఆడ వాటర్ ఫాల్స్ అనిపిస్తున్నాయి కదా, అది మన ట్రెక్కింగ్ దగ్గరికి వెళ్ళి అయితే మనకి ఎట్లా తెల్ల చాకుస్తాను గీత గీసినట్టు అనిపించిందంటే. ఇప్పుడు మొత్తం చూడ ట్రెక్ స్టార్టింగ్లో నార్మల్గా నన్ను ఎక్కేటప్పుడు ఎక్కే కొద్దీ హైట్ అనేది పెరుగుతూనే ఉంది. ఇగో అసలు నేను ఈ వ్యూ అసలు ఎక్స్పెక్టే చేయలేదు. చూడమా ఎట్లుందో చెరువు, 3 కొండలు, అక్కడ వాటర్ ఫాల్స్, భలే ఉందిరా బాబు. 7 km మొత్తం స్లిప్పరీగా ఉంటుంది, అందుకే స్టిక్స్ పట్టుకోవడం చాలా కంపల్సరీ అవసరం.
ఏ ట్రెక్కింగ్ చేసేటప్పుడైనా సరే సేఫ్టీ మెజర్మెంట్ పక్కా తీసుకోవాలి, లేకపోతే ఏదో ఒకటి ఇరగొట్టుకోవాల్సి వస్తుంది. ఎంట్రీ ఫీజు గురించి చాలామంది అడుగుతున్నారు మామ. ఎంట్రీ ఫీజు అనేది దీనికి ఏమి ఉండదు, హరిహర ఫోర్ట్కి మాత్రమే ఉంటుంది. అది కూడా 30 to 40 రూపీస్ ఏమి ఉంటుంది అంతే. అట్లీస్ట్ దీనికన్నా సైడ్కి ఇట్లా కూర్చోడానికని ఉంటుంది. హరిహర ఫోర్ట్కి అట్లా ఉండదు, సీదా ఎక్కేయడమే. వర్షం పడ్డా తడుస్తాము, వర్షం పడకపోయినా తడుస్తాము. ఏంది ఇవ్వనేంది ఇక్కడ, నాకు ఎవరేం చెప్పలేదేంది. దొరికితే ఇంకా అంతే గుత్త చెక్కేస్తారు. అమ్మని అమ్మ ఎన్నున్నాయి ఆడ. అమ్మో, దరిద్రమైన విషయం ఏంటంటే చెత్త పడేయడానికి డస్ట్బిన్లు పెట్టిరు, వాష్రూమ్ పోవడానికి టాయిలెట్స్ పెట్టిరు. కానీ అయినా ఈ కొడుకులకంతా ఈ అడవే కావాలి, ఈ కొండలే కావాలి. సుకూన్ ఇస్తుంది అంట వాళ్ళకి. ఏ మాట కా మాట మామ, అడవిలో ఉన్నట్టుందిరా. ఒక్కసారి చూడు ఈ వ్యూ మొత్తం. ఇగో ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రివర్ మామ, గోదావరి రివర్. అది పుట్టిందే ఇక్కడ. ఇది ఒకప్పటి ధర్మశాల రా బాబు. మొత్తం ఇది ఇప్పుడు ఎవరు వాడతలేడు అనుకో, ఎందుకంటే జనాలు రావడం కూడా ఆపేసారు. ఇదంతా ఎక్కాలి మామ, మొత్తం మూల దాకా ఎక్కాలి. సీమాలకు కనిపిస్తుంది చూడు. చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది ఫ్రంట్ వ్యూ, ఇది బ్యాక్ వ్యూ. ఏదో మొత్తం మూవీలో చూసినట్టుంది. ఫైనల్గా 1 hour అయింది మామ వీడికి రావడానికి. ఇక టెంపుల్ కూడా వచ్చేసింది, అదే టెంపుల్. అందులోనే గోదావరి రివర్ అనేది పుట్టింది. సో అదంతా గోదావరి వాటర్, అదంతా అనిపిస్తుందా అట్లా. అమ్మా ఏంద్రా పంచాయతీ. చినుకులు పడుతుంటే వర్షం అనుకున్నా, కానీ అది కింద ఫ్లోట్ కిందకి వెళ్తున్నాయి కదా వాటర్, గాలికి అవే రివర్స్ వచ్చినాయి. సో అది ఇంకా నేను వర్షం అనుకొని జల్దీ పోదామని ఫిక్స్ అయినా. కానీ చూస్తేనేమో పైకెళ్ళేమో నీళ్ళు వస్తలేవు, కానీ సైడ్కి వెళ్ళేమో నీళ్ళు వస్తాయి. ఏంద్రా ఇదని చూస్తుంటే ఇదా రీజన్ అని అనిపించింది. తప్పులేదురా నాయన. బాగుంది మా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనకి ఏజ్ ఉన్నప్పుడే ఇదంతా చేయగలుగుతాం, తర్వాత మళ్ళీ చేయలేము. ఏదైనా ఇష్టమైన ఫుడ్ అయినా సరే, ఇట్లాంటి ట్రెక్కింగ్ అయినా సరే, ట్రావెలింగ్ అయినా సరే, ఏదైనా మనకి ఈ ఏజ్లోనే చేయాలి. తర్వాత నువ్వు 30 దాటినావు అంటే ఏమీ చేయలేవు. పడిపించే సీన్ ఇప్పుడు ఒకటి చూపిస్తుంది చూడు. ఇంకా కింద పడ్డామంటే ఇంకా అంతే. సీమా వాటర్ ఫాల్స్ అలాంటి వాటర్ ఉండదు, కానీ కొండల నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఎట్లా వస్తాయో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పు. అండ్ ఇన్ కేస్ నువ్వు విజిట్ చేయాలనుకుంటే దేనికి ఎక్కువ ప్రిఫర్ ఇస్తావు, హరిహర ఫోర్ట్నా లేకపోతే బ్రహ్మగిరి ఫోర్ట్నా? ఏదో ఒకటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పు. గాలికి చూడు వాటర్ ఎట్లా వెనక్కి వస్తున్నాయి. ఇందాక మనం చూసిన వాటర్ ఫాల్స్ ఇదే చూడు, ఇంత తక్కువ ఉన్నాయి కదా వాటర్, మనకి ఎట్లా ఫ్లోటింగ్ ఎట్లా కనిపించింది. ఎక్కువ వాటర్ వచ్చినట్టుంది కదా, అంతే. ఏదైనా ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా నైట్ వ్యూ ఎట్లుంటుంది అనేది కూడా చూపిస్తాను. మొత్తం త్రియంబకేశ్వర్లో నైట్ వ్యూ అనేది ఎట్లుంటుంది, ఆ ఫుడ్ ఎట్లుంటుంది అనేది నేను మొత్తం క్లారిటీ ఇస్తాను.
క్లారిటీ ఇస్తా. అండ్ హరిహర ఫోర్ట్ అయితే నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ఇప్పటికీ డ్యూరేషన్ ఎక్కువైపోయింది. దిగేటప్పుడు చాలా స్లిప్పరీగా ఉన్నాయి రా బాబు మెట్లు. ఒరే కోతులతోనైతే చూస్తే జాగ్రత్తగా ఉండండి రా బాబు. ఏది పడితే దొబ్బేస్తున్నాయి. బ్యాగులు అయితే అసలుకి తేకండి. సుక్కలు చూపిస్తే ముందే చెప్తున్నా. త్రయంబకేశ్వర్లో లుక్ ఎట్లుంటుంది అని అడిగినావు కదా, ఇక మొత్తం ఇట్లుంటుంది. పొద్దున్న పబ్లిక్ లేదు, మధ్యాహ్నం పబ్లిక్ లేదు, సాయంత్రం పబ్లిక్ లేదు, మొత్తం ఖాళీ ఉంది. లాస్ట్ చేసినట్టున్నా, అందరు వెళ్ళిపోతురు. కానీ వస్తే మాత్రం లైఫ్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. వస్తే సోలేగానే రా. నీకు సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే అసలుకే దొరకదు రా బాబు. ఇక్కడ మొత్తం నార్తే ఉంటుంది. 200 రూపీస్ పర్ థాలీ అని ఉంటుంది. తినలేవు కానీ గమ్మున వడపావు తిని బతికేయడమే. ఇంకా మ్యాగీ కూడా దొరుకుతుంది, 50 రూపాయలు మేము చెప్తారు. ఇక ఈ చుట్టుపక్కల కనిపించేవన్నీ ఆల్మోస్ట్ అన్ని లాడ్జ్లే ఉంటాయి. రూమ్ ప్రైస్ వచ్చేసి నార్మల్ అయితే 1000 రూపీస్ ఉంటుంది, ఏసీ అయితే 1500 ఉంటుంది. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు ఉంటాను. అయితే హర్ హర్ మహాదేవ్. పక్కా.